నమస్తే. ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. అది దేశవ్యాప్తంగా ఒక చర్చకి దారితీసింది. అసలు ఏం తీర్పు ఇచ్చింది? ఆ తీర్పులో ఉన్నటువంటి లొసుగులేంటి తెలుసుకుందాం. మనతో ఈ విషయం మాట్లాడడానికి సునీత కృష్ణ ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. చాలా సంతోషం మీ దగ్గర మాట్లాడడానికి. 22 ఇయర్స్ 22 సంవత్సరం నిరంతరంగా కోర్టులో పోరాటం చేసిన తర్వాత 2004లో పెట్టిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రజ్వల ద్వారా హైదరాబాద్లో బేస్డ్ ఉన్న ఈ ప్రజ్వల ఆర్గనైజేషన్ ఏంటి నేను స్థాపక పర్సన్. మా పిఐఎల్లో ఈ తీర్పు వచ్చింది. తీర్పు అక్రమక రవాణాలో ఇరికిపోయిన బాధితురాల గురించి, వ్యభిచారం గురించి ఇరికిపోయిన ప్రతి ఒక్క బాధితురాల గురించి ఒక విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్. ఈ విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్ ఒక జడ్జిమెంట్గా వచ్చింది అంటే ఒక చట్టంగా తయారైంది. ఇప్పుడు అది దానికే దేశవ్యాప్తంలో ఇంత చర్చగా విషయం అవుతుంది. ఎందుకంటే ఇండిపెండెంట్ ఇండియాలో ఫస్ట్ టైం మానవ అక్రమక రవాణాలో ఎస్పెషలీ వ్యభిచారంలో ఇరికిపోయిన బాధితురాల గురించి ఒక విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్ వస్తుంది. ఈ విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్లో ముఖ్యంగా కొన్ని అంశాలు ఉన్నాయి. ఒకటి, జడ్జ్మెంటు చాలా క్లియర్గా చెప్తుంది ఈ బాధితురాలకి గౌరవం అంటే ఏంటి. రెండోది, బాధితురాల కన్సెంట్ మనం ఎందుకు తీసుకోవాలి, వాళ్ళ ఒప్పుకోవాలి వాళ్ళ రీహాబిలిటేషన్ గురించి. మూడో విషయము, చాలా ఇంపార్టెంట్ అయిన విషయము ఈ జడ్జిమెంట్లో వస్తుంది. ఫస్ట్ టైం సుప్రీంకోర్టు ఒక రీహాబిలిటేషన్ పునరావాసం ఒక బాధితురాలది హక్కు అని ఖరారు చేస్తుంది. ఈ విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్లో రెస్క్యూ ఇచ్చి రీఇంటగ్రేషన్ వరకు ఒక బాధితురాలకి ఏమేమి సౌకర్యాలు ఉండాలి, ఆమెనా పోలీస్ శాఖ కానీ, జడ్జెస్ కానీ, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ, హోమ్ వాళ్ళు కానీ ఎవరన్నా ఉంటే ఆల్ స్టేక్ హోల్డర్స్ ఏ విధంగా తన ట్రీట్ చేయాలి, ఎట్లాంటి వసతులు ఆమెకి ఇవ్వాలి, అది ఆమెకి హక్కులాగా ఈ చట్టం నిరూపిస్తుంది. ఫస్ట్ టైం ఒక అడల్ట్ ఉమెన్ ఎవరు బాధితురాలు తనకి కోర్టు కాంపెన్సేషన్ ఇవ్వచ్చు. ఈ వ్యభిచారంలో ఇరికిపోయిన డ్యామేజెస్ ఆమె మీద ఏమేమి వస్తుంది, ఆమె మీద వచ్చిన నష్టాలను అర్థం చేసుకుని నష్టపరిహారం కూడా ఇచ్చే ఒక చట్టంలో వచ్చింది. అదే సమయంలో ఈ జడ్జ్మెంట్లో ఇంకొక ముఖ్య అంశం ఏమొస్తుంది అంటే, చాలామంది ఆడవాళ్ళు ఇది స్వేచ్ఛగా చేస్తున్నారు. ఈ జడ్జ్మెంట్లో వాళ్ళ కూడా బాధితురాలుగా గుర్తు చేయడం జరిగింది. ఒక రెస్క్యూ ఆపరేషన్ జరిగితే పోలీస్కి ఎవరు స్వేచ్ఛగా చేస్తున్నారు, ఎవరు బలవంతంగా చేస్తున్నారు, ఇది డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో ఈ జడ్జ్మెంట్లో చాలా క్లియర్గా చెప్తుంది దట్ పోలీస్ అందరిని బయట తీసుకురావాలి. దాని తర్వాత మెజిస్ట్రేట్ గారు ఒక థ్రెషోల్డ్ ఎంక్వైరీ అని ఒక వర్డ్ యూజ్ చేస్తున్నారు. అంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి. ఒక అమ్మాయి ఇది స్వేచ్ఛగా వచ్చిందా లేకపోతే బలవంతంగా ఇరికిపోయిందా, దానిపైన మెజిస్ట్రేట్ తీర్మానం తీసుకుంటారు దట్ ఈ మనిషి నా హోమ్లో పెట్టాలా లేదా. అదే సమయంలో స్వేచ్ఛగా వస్తున్న అమ్మాయి సపోజ్ మెజిస్ట్రేట్కి చెప్తే నేను కూడా బయట రావాలని అనుకుంటున్నాను, నాకు కూడా ఎగ్జిట్ కావాలి, నాకు కూడా రీహాబిలిటేషన్ కావాలంటే ఈ చట్టం ద్వారా అది కూడా తనకి లాభం వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక ఎగ్జిట్ పాలసీ అంటే స్వేచ్ఛగా లోపల పోయిన మనిషి స్వేచ్ఛగా బయట రావాలా అట్లాంటి ఒక మాట మెజిస్ట్రేట్ ముందు చెప్తే వాళ్ళకి కూడా గవర్నమెంట్ సౌకర్యాలు ఇవ్వాలి అని ఈ చట్టంలో వచ్చింది. ఇంకొక ఇంపార్టెంట్ అంశం దీంట్లో ఏంటంటే, జడ్జెస్ చాలా క్లియర్గా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకున్నారు. దట్ ఒక్కొక్క టైంలో రెస్క్యూ ఆపరేషన్ టైంలో పోలీస్ శాఖ ద్వారా అమ్మాయిల మీద చిన్న చూపు జరిగే ప్రశస్తి ఉంది, వాళ్ళ మీద ఏదన్నా ఒక హారాస్మెంట్ జరిగే ప్రశస్తి ఉంది, మాటతోటి కానీ చూపుతోటి కానీ ఏదో విధంగా. అట్లాంటి ఏదన్నా జరిగితే ఫస్ట్ టైం బాధితురాలకి హక్కు ఉంది పోలీస్ మీద కూడా కేసు పెట్టుకోవడానికి. ఎందుకంటే వాళ్ళకి ఒక లీగల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలని చట్టంలో వచ్చింది. ఈ చట్టం ప్రకారం రెస్క్యూ అయిపోయిన వెంటనే ఒక జడ్జు ఫస్ట్ పని అమ్మాయికి ఒక లాయరు అపాయింట్ చేయాలి. అదేవిధంగా అమ్మాయికి ఒక కేస్ వర్కర్ ఇవ్వాలి. వీళ్ళ త్రూ ఈ అమ్మాయి
కోర్ట్కి తెలియచేయొచ్చు దట్ నన్ను రెస్క్యూ చేసే టైంలో నన్ను సరిగా రెస్క్యూ చేయలేదు, వాళ్ళు నా గౌరవం తగ్గించారు, ఏదో విధంగా నన్ను హింసించారు, అట్లాంటి ఒక కంప్లైంట్ కూడా దానికి క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఉంటుంది అని చాలా క్లియర్గా ఈ జడ్జ్మెంట్లో వచ్చింది. యాజ్ అన్ యాక్టివిస్ట్, ఈ రంగంలో పనిచేస్తున్న యాక్టివిస్ట్గా నాకు ఇది చాలా చాలా ఒక హిస్టారికల్ జడ్జ్మెంట్గా అనిపిస్తుంది. కోర్టులో ఈ జడ్జ్మెంటు మే 29కి జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మహాదేవన్ ఈ జడ్జ్మెంట్ ఇచ్చే టైంలో 2 విషయాలు చెప్పారు. దాంతో అందరికీ అర్థం అవ్వాలి ఎంత ఇంపార్టెంట్ అని. జస్టిస్ పార్దీవాలా చెప్పారు, నేను ఎన్నో జడ్జ్మెంట్స్ రాసినాను, బట్ ఈ జడ్జ్మెంట్ నాకు చాలా నా గుండె నా హృదయం దగ్గర పెట్టుకునే జడ్జ్మెంటు. అదేవిధంగా జస్టిస్ మహాదేవన్ చెప్పారు, కాలాకాలం చరిత్రం సృష్టించిన ఈ జడ్జ్మెంట్ ఇది. నా హోప్, నా కోరిక ఏంటంటే ఇది ఒక జడ్జ్మెంట్ పేపర్లో మాత్రం ఉండకూడదు, ఇది 100% ఇంప్లిమెంట్ అవ్వాలి. చరిత్రం పేపర్లో సృష్టించడానికి లేదు. చరిత్రం సృష్టించాలంటే చెప్తున్న మాట ఆవర్తించడానికి ఒక గవర్నమెంట్ ఉండాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ అన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఇది ఒక చిన్న చూపుగా చూడలేక ఇది ఒక బాధ్యతగా అర్థం చేసుకొని ఈ జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేస్తారు అని నేను నమ్ముతున్నాను. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మాటల ద్వారానే కాకుండా పేపర్ మీద కూడా ఉంటే సమాజానికి, మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని సామాజిక కార్యకర్త సునీత కృష్ణన్ అంటున్నారు. థ్యాంక్ యూ.